హలో, వెల్కమ్ టు వీనాస్ కిచెన్ ఫ్యామిలీ వ్లాగ్. ఈరోజు నేను లంచ్ మీకు చూపించలేదు కదా, మా పిల్లలకి ఏం పెట్టాను చూడండి. వైట్ రైస్ కంపల్సరీ రైస్ పెట్టాలి. రోటీ అయితే మళ్ళీ చేతులు పెడతారని నేను ఎక్కువ పెట్టను. వైట్ రైస్ పిక్కులు పెట్టాను. పక్కన పప్పు చేశానండి ఈరోజు, దాల్ టొమాటో పప్పు. చాలా బాగా వచ్చాయి, అప్పుడప్పుడే వస్తాయి బాగా. ఈరోజు నేను ధనియా పత్తా వేసాను పైనుంచి, చాలా బాగా వచ్చాయండి టేస్ట్గా. ఈ కంటైనర్ చూస్తున్నారు కదా, ఇది నేను డిమార్ట్లో కొన్నాను. అస్సలు ఏ లిక్విడ్ పెట్టినా దీంట్లో అసలు పడదు, చాలా బాగా అది కాస్తుందండి. ఇది నేను బేకరీలో కొన్నాను మొన్న. ఇది బియ్యంతో చేసిన ఫుల్గా, కానీ ఆయిలీ అండి, ఆయిల్ ఎక్కువగా ఉంది. మా బాబు కొంచెం ఏం చాలమ్మా, ఆయిల్ ఎక్కువగా ఉంది. ఇది ఓ గాడ్ అనుకున్నాను, వీడికి ఎలాగా హెల్త్ కాన్షియస్ అయిపోయాడు మా బాబు. కాదు ఇంకేదైనా పెట్టమ్మా అన్నాడు. చికెన్ ఓన్లీ చికెన్ కావాలి వాడికి. చికెన్ ఏంటి లేదండి, పప్పు చిన్న పికిలు ఉందమ్మా తినే. ఈ అన్నం తింటేనే నాకు సంతోషంగా ఉంటుంది. ఈ అన్నం కూడా సరిగ్గా తింటాడో లేదో తెలియదు. ఈ కంటైనర్ చూడండి, ఇది 1 ఇయర్ అయింది నేను వాడి, చాలా బాగా వచ్చాయి. ఇది మా బాబు తెలుసు కదా, రఫ్గా వాడతాడు. ఇంకా వీడిని నవ్విసాడు కొంచెం లిడ్. మా బాబుది ఇదండి క్యారేజ్, స్పూన్ టవల్ అన్నీ దగ్గర పెడితే వాడు తీసుకుని పోతాడు. అప్పుడప్పుడైతే నేనే బ్యాగ్లో కూడా నేనే పెట్టాలి. ఇది చూడండి, రోజుకి ఒక టవల్ చిన్నది, ఇంకా స్పూన్. రోజు ఏదో ఒక కర్రీ అంటే ఆలోచించి నాకైతే వాళ్ళు తినరు, ఏంటి ఉండనా అంతే. సో నేను కొంచెం హెల్త్ కోసం కొంచెం కాన్షియస్ అండి. పిల్లలకి ఆరెంజ్ టిఫిన్ సరిగ్గా తిండి కాబట్టి ఆరెంజ్ని తిన్నమ్మా, ఆరెంజ్ ఇస్తాను. ఈరోజు టిఫిన్ ఏట్ చేయలేదండి, మా హస్బెండ్ బోండా తెచ్చారు వీళ్ళకి. మా పాప చూడండి ఎలా తింటుంది, లోపలిది మొత్తం తీసి దాన్ని బయటది లేయర్ పార్ట్ అదే తింటుంది. ఇదంట ఉప్మా అంట. ఏమో మా బాబు నేర్పించాడండి ఇవన్నీ ఇలాగా. చూడండి, ఇది మా ఇంట్లో తినేది. నా పనులన్నీ అయిపోయాక ప్రశాంతం కోసం నేను ఇప్పుడు ఈరోజు చాలా రోజుల తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఈ డోర్ అస్సలు నేను వేయలేను కానీ వేసాను. చాలా గట్టిగా ఉందండి ఇది. హ్యాపీగా నవ్వుకొని వెళ్ళిపోతాను ఇంకా.